ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ మధ్య ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మీరు కూడా మీ ఓన్ ఫొటోస్తో ఇలాంటి వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీ మొబైల్లో. అలాగే ఇక్కడ ఒక VPN యాప్ని కూడా మీరు ప్లేస్టోర్ నుంచి మీకు నచ్చిన VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాప్కట్ యొక్క లింక్ వచ్చేసి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీ దగ్గర ఉన్న VPN యాప్ని మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ అని ఈ VPN యాప్ని యూస్ చేస్తున్నాను అండ్ దీన్ని నేను కనెక్ట్ చేసుకుంటాను. అండ్ క్యాప్కట్ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి అండ్ ఇక్కడ సెర్చ్ బార్లో క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ మనకు capcuttemplates.com అని ఈ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. ఈ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో చాలా టెంప్లెట్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ట్రెండింగ్లో ఉన్నటువంటి అన్ని టెంప్లెట్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఈ టెంప్లెట్స్ కూడా మీరు యూజ్ చేసి వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సింది మనకు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇలాంటి ఇప్పుడు మీరు ప్రీవ్యూలో చూసినటువంటి ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు సింపుల్గా సెర్చ్ చేయండి. ఏమైనా సెర్చ్ చేయాలంటే ఫ్రీకీ గర్ల్ క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను ఫ్రీకీ గర్ల్ క్యాప్కట్ టెంప్లెట్. ఓకే, సో ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సెర్చ్ చేసుకుంటే మనకు ఈ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది. కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ టెంప్లెట్ నేమ్ వచ్చేస్తుంది. మనకు నేమ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఫ్రీకీ గర్ల్ క్యాప్కట్ టెంప్లెట్ అని. సో ఇక్కడ ఇంకొక టెంప్లెట్ కూడా ఉంది. సో దాని అవసరం ఉంది. ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ. అండ్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఈ కింద మనకు యూస్ టెంప్లెట్ అండ్ క్యాప్కట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మీరు. సో ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటాను. ఇప్పుడు క్లిక్ చేసుకొని సింపుల్గా ఏం చేసుకోవాలంటే మనం మన ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఎలా అంటే ఇక్కడ సింపుల్గా మనకి టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ విధంగా. అండ్ మనకు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మీరు. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని సింపుల్గా మీరు మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒక 7 ఫొటోస్ని మీరు పిక్ చేసుకోండి, మీకు నచ్చిన మీ ఓన్ ఫొటోస్ లేదా వేరే వాళ్ళ ఫొటోస్ అయినా సరే. ఓకే, అండ్ ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ కనిపిస్తుంది మనకు. 7 ఫొటోస్ పిక్ చేసుకోగానే ఇక్కడ గ్రీన్ కలర్లో ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ లోడింగ్ ఎఫెక్ట్స్ అవుతుంది. ఇది జస్ట్ ఒక 2 సెకండ్స్ వరకు టైం తీసుకుంటే తర్వాత ఇక్కడ మన వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో అనేది ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రీవ్యూలో చూసినటువంటి వీడియోస్ అనేది ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ 720p అని రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ 1080p 2K 4K కూడా ఆప్షన్ ఉంది, వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్, ఎక్స్పోర్ట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే మీకు మీ వీడియోలో ఎలాంటి వాటర్ మార్క్ కూడా రాదు. మీ వీడియో హై క్వాలిటీలో మీరు సెలెక్ట్ చేసుకున్న క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అనేది అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో వీడియోలో మనకు ఆడియో అనేది టెంప్లెట్లో ఉండే ఆడియో వస్తుంది, డిఫరెంట్ ఆడియో వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేసుకోవాలంటే మీకు నచ్చిన ఆడియోని యాడ్ చేసుకోవాలి. సో అదేలా అంటే ఇక్కడ ఒక 2 స్టెప్ బ్యాక్ వచ్చేసి మనం ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేదాను. సో ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్లోకి మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇక్కడ నేను క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని మనం ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇందులో ఉండే ఆడియోని మనం మ్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ ఆడియో మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ మ్యూట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆడియోని మ్యూట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సింపుల్గా ఏం చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మీరు. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన సాంగ్ని పిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా గ్యాలరీ నుంచి నాకు నచ్చిన సాంగ్ని పిక్ చేసుకుంటాను, లేదా నేను డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ రీల్లో అక్కడ మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ సాంగ్ని నేను దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్ని గ్యాలరీ నుంచి యాడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే.